హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ చూపిద్దామని పెట్టాను. ఏం లేదు, మా దగ్గర శ్రీరామనవమి నిన్ననే అయిపోయింది. నిన్న వీడియో పెట్టలేదు. నిన్న అంటే కూడా మళ్ళీ 2 వీక్స్ వరకు అవుతుంది. కుదరలేదు, పిల్లలకి ఎగ్జామ్స్, దానివల్ల. అందుకే ఈరోజు కొంచెం మార్నింగ్ బ్లాగ్ పెడదామన్నట్టు పెట్టా. ఇక్కడైతే టొమాటో కర్రీ చేస్తున్నాను నేను. రెసిపీ చెప్పేటంత అయితే ఇంకా అది అందరు చేసేలాగానే, కాకపోతే కొంచెం నేను కొబ్బరి పొడి అది వేస్తాను అంతే. కారం వేసా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం వేసి తర్వాత టమాటాలు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తర్వాత పచ్చి పులుసు పెడదామని మిరపకాయలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి, ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. ఇది తింటున్నప్పుడు కొంచెం కారం తగులుతుంది కదా అని చెప్పి సన్నంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి నాకు అయినంత వరకు రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడ ఎండొస్తుంది పొద్దుట, అసలు సారీ అండి, ఏమనుకోవద్దు. ఇక్కడ కొంచెం అసలు నేను చేస్తున్నప్పుడు నా మొహాన్ని ఇప్పుడు ఇట్లా తగులుతూ ఉంటుంది ఎండ. పచ్చిపులుసుకైతే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసే దాంట్లో కొంచెం పసుపు అంతే. సమ్మర్ కదా, పచ్చిపులుసు చల్లవ కదా, బాగుంటుంది. డైలీ కాకపోయినా వీక్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా చేసుకోవచ్చు. తర్వాత 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఎంత ఆనియన్స్ ఉంటే అంత బాగుంటుంది కదా. తర్వాత బెల్లము, పులుసు పిసుకోవాలి. ఏమో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా వేస్తారు కదా. తర్వాత ఆనియన్స్, తర్వాత కొంచెం బెల్లం, సాల్ట్. దీంట్లో నేను పల్లి పొడి వేస్తాను. ఎవరు వేయరు, చూసిన నేను చాలా అందరు చేసేది, కానీ ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది పల్లీల పొడి వేస్తే. వేయించుకొని మిక్సీ పట్టి వేసాను. తర్వాత పోపు వేసాను అంతే. కావాలంటే పచ్చిమిర్చి మిక్సీ కూడా పట్టి వేసుకోవచ్చు, కాకపోతే మా పిల్లలు కొంచెం తినరు, అందుకే అలా వేసా. ఇక్కడైతే టమాటా కర్రీ ఉడుకుతుంది. ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసా. కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది, టమాటా కర్రీ టేస్ట్ ఉంటుంది. కొంచెం పులుపు బ్యాలెన్సింగ్ కోసం షుగర్ వేసా. ఇక్కడైతే పులిహోర వేస్తున్నాను. నైట్ అన్నం మిగిలిపోయింది, అందుకని వేస్తున్నాను. ఏంటంటే నిమ్మకాయ, చింతపండు వేసే పులిహోరలు అయితే నేను ఆనియన్ వేయను. నైట్ అన్నం ఉన్న దాంట్లో అయితే ఆనియన్ వేస్తాను, బాగుంటుంది. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తింటుంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి, బాగుంటుంది ఆనియన్. కొత్తిమీర, కరివేపాకు నాకు పోపులో బాగా ఫ్రై అయితేనే ఇష్టం, అందుకని అలానే వేస్తాను. తర్వాత ఆనియన్,
పొడవుగా కోసుకోవాలి సన్నం. అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, అంతే. దీంట్లో లెమన్ అది ఏమి వేయను. ఆనియన్ వేస్తే లెమన్ వేయను. లివర్ అయితే అయిపోయింది. ఇక్కడ టొమాటో కర్రీ కూడా అయిపోయింది. మొత్తం నీరు వెళ్ళేంత వరకు, దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాను నేను. కొబ్బరి పొడి వేసి చూడండి, బాగుంటుంది కర్రీ. అయిపోయింది. ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేసా. తర్వాత సామాన్లు సర్దుకున్నాను. నైట్ తోమిన సామాను ఇప్పుడు మళ్ళీ వేసుకోవడానికి ఉండాలి కదా. తర్వాత సామాన్తో వేసుకున్నాను. వెంటనే చేసుకుంటే కొంచెం పని తక్కువ అవుతుంది కదా, అందుకే వెంటనే చేసేసుకుంటాను. తర్వాత అయిపోయింది, తోమడం అయితే అయిపోయింది. సామాను కుక్కర్ పెట్టేసా. ఇక్కడ చపాతీ చేయడానికైతే పెట్టుకున్నాను. ఇది చపాతీ చేసేది ఇది సిలికాన్ది బాగుంటుందండి. ఒక్కసారి యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది. నేనే కాదు, చాలామంది యూజ్ చేస్తుర్లే ఇలాంటిది. కానీ సాఫ్ట్ వస్తుంది, చాలా మెత్తగా. సన్నం ఎంత సన్నం కావాలన్నా అంత సన్నం వస్తుంది దీనిపైన. అది చపాతీ వేసేటప్పుడు ఒక చిన్నది చేసి పొయ్యికి వేయడం నాకు అలవాటు. కానీ చపాతీ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే మంచిగా పొంగుతుంది. చిన్న పెట్టుకుంటే అసలు చపాతీ మంచిగా రాదు.